శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ విద్య మంగళవారం. ఈరోజు విద్య మధ్యాహ్నం 12:51 వరకు ఉంది. తదుపరి తదియ. ఈరోజు ధనిష్ట నక్షత్రం. ఈరోజు జూలై 23, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:15 9:06 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 11:42 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం ఉదయం 6:19 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ధనిష్ట నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ధనిష్ట అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఒక స్త్రీ వల్ల ధనదేవనలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ చేసిన వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బుధ కుజుల కలయిక రావడం వల్ల ఈ రెండు విరోధ గ్రహాలు అవడం చేత సాధారణంగా ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండాలి. అయితే ఈ బుధ కుజుల కలయిక రావడం వల్ల వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే పాండిత్య ధనాన్ని చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖలకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ కూడా ఈరోజు కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ఈ రెండు రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా గజిబిజిగా అంతంత మాత్రంగా ఈరోజు గడిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ శనిరసంతో కానీ అభిషేకించినట్లయితే ఈ గజిబిజి గందరగోళమైనటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా బయటపడాల్సిందని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలుగా ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా దావణ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది.
అలాగే ఇప్పుడు శుభోదయ కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లవారి.